తాజా 30 500 1000 రూపాయల నోట్లను రద్దు చేసి 2000 రూపాయల నోటును మార్కెట్లోకి విడుదల చేసిన సమయంలో జనానికి చిర్రెత్తుకొచ్చింది. చిల్లర దొరకని 2000 నోటును ఏం చేసుకోవాలని జనం ఎంతగా మొత్తుకున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం గానీ రిజర్వ్ బ్యాంక్ గానీ అంతగా పట్టించుకోలేదు. ఆర్బీఐ నిదానంగా 500 రూపాయల నోటును మార్కెట్లోకి తెచ్చింది. 2 నెలల పాటు నరకం చూసిన తర్వాత చిల్లర సమస్య కాస్త సద్దుమణిగింది. కానీ ఇప్పటికీ కూడా 2000 రూపాయల నోటు చూస్తే జనం జడుచుకుంటూనే ఉన్నారు. అంత పెద్ద నోటుకు చిల్లర ఓ పట్టాన దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో 1000 రూపాయల నోటు మళ్లీ తెస్తారని వార్తలు వచ్చాయి. ఆ వార్తల్ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ ధృవీకరించలేదు. 1000 రూపాయల నోటు సంగతి పక్కన పెట్టి 200 రూపాయల నోటును మార్కెట్లోకి తేవడానికి రిజర్వ్ బ్యాంక్ సన్నాహాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. 500 1000 రూపాయల నోట్లను రద్దు చేసినప్పుడు చంద్రబాబు కూడా 200 రూపాయల నోటు కావాలని డిమాండ్ చేశారు. రీసెంట్ గా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్సభలో మాట్లాడుతూ 200 రూపాయల నోటును మార్కెట్లోకి తేవాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. ఆయన అభ్యర్థన ఫలించినట్లుగా ఉంది. త్వరలో 200 రూపాయల నోటు మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్ లో ఒక వార్త వచ్చింది.